అప్పుడు అశ్విని వైష్ణవ్ గారికి అనేక ప్రశ్నలు నావే ఉండేవి రైల్వే జోన్ మీద కూడా. ఏంటి కారణం, అప్పుడు అనౌన్స్ చేశారు ఇంకా ముందుకు నడవట్లేదని అంటే, ఒక 52 ఏకర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అడిగాం, ఆ భూమి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 52 ఎకరాలు రైల్వే జోన్ లాంటి అంశం కోసం కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉండేది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా విశాఖపట్నం ముడసర్లో 52 ఎకరాలు అంటే 52 ఎకరాలు మ్యూటేషన్ చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి రైల్వే డిపార్ట్మెంట్కి అప్పచెప్తే ఈరోజు శరవేగంగా రైల్వే జోన్ తాలూకా పనులు కూడా అవుతున్నాయి. జిఎంను కూడా అనౌన్స్ చేశారు. దానికి కావాల్సినటువంటి స్టాఫ్ రిక్వైర్మెంట్ పొజిషన్స్ అన్నీ కూడా ఈరోజు డిస్ప్లే చేశారు. సో ఇమీడియట్గా ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా అన్ని కార్యక్రమాలు కూడా స్టెప్ బై స్టెప్ దాని మీద కూడా జరుగుతున్నాయి. ఇలా కేంద్రం తాలూకా సహకారం తీసుకొని చేయగలిగితే ఎన్ని అద్భుతాలు మనం చేయొచ్చో ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రజలకు తెలియజేస్తుంది. అటువంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ 20 నెలలుగా సాధించినటువంటి విజయాలు ఏదైతే ఉన్నాయో అది 20 సంవత్సరాల వరకు కొనసాగాలి. మనం ఎప్పుడు కూడా మనకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే, తెలివిగా మొక్క పెంచే వాళ్ళని మనం మొక్క పెంచడానికి తీసుకొని వస్తున్నాం, కానీ పళ్ళు వచ్చే టైంకి కషాయవాడిని తీసుకొని వచ్చి ఏదో పళ్ళు కట్ చేస్తాడనంటే ఏకంగా చెట్టు కట్ చేసి తీసుకెళ్లేవాడిని తీసుకొని తెస్తున్నాం. గత 5 సంవత్సరాలు అదే పరిస్థితి అయింది. ఏం తక్కువ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? అద్భుతమైన వనరులు ఉన్నాయి, చక్కగా పనిచేసేటటువంటి యువకులు ఉన్నారు, మంచి టాలెంట్ ఇక్కడ ఉంది. అలాంటిది మనం 5 సంవత్సరాలుగా ఒక 20 సంవత్సరాలు వెనకబడినటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందనంటే ప్రజలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. సరైన నాయకత్వం దొరికినప్పుడు ఉడుంపట్టు పట్టినట్టుగా వదలకుండా 20 సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు, ప్రపంచంలో 2047 నాటికి ఖచ్చితంగా భారతదేశం టాప్లో ఉంటుంది. అటువంటి భారతీయుల గురించి మాట్లాడేటప్పుడు తెలుగు జాతి కూడా టాప్లో ఉంటుందని చెప్పి ఒక లక్ష్యంగా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అది సాధించుకోవాలి మనందరం కూడా. దానికి ఇప్పుడు బలమైనటువంటి పునాదులు పడుతున్నాయి. ఈ పునాదులు మనం ఇంకా బలోపేతం చేసుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దలు నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మనం అందరం కూడా సహకరించి మన వంతుగా బాధ్యత కూడా తీసుకొని అందులో మనం కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా నిష్పక్షపాతంగా సహకరించాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.